మీ ఇద్దరికీ నేను గుడ్ న్యూస్ చెప్పాలి. 10 వరకు కూరగాయల మార్కెట్లో లెక్కలు రాయడం. 10:30 తర్వాత పక్కనే ఇంకో ఆఫీస్ ఉంది, అందులో కూడా నాకు పని దొరికింది. అవునా? అవును, నేను కూడా మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అవునా? ఏంటి? నాకు కూడా ఒక ఆఫీస్లో పని దొరికింది. నెలకి 40,000 శాలరీ. ఓ, నాకు దొరికింది ఒక లేడీ బాస్, చాలా మంచివారు. నాన్న, నువ్వు నాకు పానీపూరి తినిపించాలి. అమ్మా, నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపించాలి. అలాగే కన్నా. మేం గుడ్ న్యూస్ చెప్తున్నాం. ఏ రోజైనా నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావని గుడ్ న్యూస్ చెప్పావా? అయ్యో, గాలిలో తాడు కట్టి దాని మీద నడవమను, నడుస్తాను. పిల్లి మొగ్గులు వేయమని చెప్పు, వేస్తాను. ఎండలో చెప్పులు లేకుండా డాన్స్ చేయమను, చేస్తాను. అంతేకాని ఫస్ట్ ర్యాంక్ గురించి మాత్రం అడగొద్దు. అసలు ఒక మాస్టర్ కూతురు మాట్లాడే మాటలా ఇవి? అర్జున్, నువ్వు భవానీ చేత హోంవర్క్ చేయించు, నేను వెళ్ళి వంట చేస్తాను. చూసావా, హోంవర్క్ అని చెప్పగానే పారిపోయింది. వెళ్ళి భవానీ చేత స్ట్రిక్ట్ గా హోంవర్క్ చేయించు, నేను వెళ్ళి వంట పూర్తి చేస్తాను. పర్లేదులే శివగామి, తనే అర్థం చేసుకుంటుంది, చదువుకుంటుంది. నువ్వు నేను వంటింట్లో కాకుండా ఇంకో వంట చేసుకుందామా? ఏంటి కర్మ! శివగామి, ఏంటిది? గజ్జల శబ్దం వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దుప్పటి కప్పుకొని పడుకుంటాను, ఎవ్వరూ రారు. ఏంటిది? ఏమైంది దీపా? దయ్యం, దయ్యం. దీపా, నేను నీ అత్తని, దయ్యాన్ని కాదు. ఓ, మా అత్త రూపంలో వచ్చావా? ఏమైంది నీకు? ఎందుకు రాత్రిపూట తిరుగుతున్నావు? ఏది నీ కాళ్ళు చూపించు. ఎందుకే? నీ కాళ్ళకి గజ్జెలు కట్టుకున్నావేమో అని. నేనేం కట్టుకోలేదు, కావాలంటే చూడు, ఇదిగో. అత్తా, నీకేమైనా గజ్జెల శబ్దం వినిపించిందా? ఆ శబ్దం వినే నేనిక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నారు? మంచి నిద్రని పోగొట్టారు. ఈ ఇంట్లో ఎవరో గజ్జెలు కట్టుకొని తిరుగుతున్నారు. నీకూడా వినిపించిందా అది? ఆ గజ్జల శబ్దం వినిపించింది. బావా, నాకు వినిపించింది, నీకు వినిపించింది, అందరికీ వినిపించింది. అది ఇల్లంతా తిరుగుతున్నట్టుంది. నేను కనిపెడతాను, మీరెవరూ భయపడకండి. ఏమైంది? మల్లెలు, మల్లెల వాసన. సెంటు పూసుకొని వచ్చావా అత్తా? పడుకునేటప్పుడు ఎవరు సెంటు పూసుకుంటారే? మరి ఈ మల్లెల వాసన ఎలా వస్తుంది? మల్లెల వాసన. మల్లెల వాసన వస్తుంది అంటే ఈ ఇంట్లో దయ్యం ఉందని అర్థం. నోర్వై, నీకెవరు చెప్పారు? చిన్నప్పుడు మా అమ్మ చెప్తుంటే విన్నాను. ఈ ఇంట్లో దయ్యం ఉంది అత్తయ్య.
ఒసై నన్ను